హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మరొకసారి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈ వీడియో ఏమిటంటే, లాస్ట్ వీక్ మేము అన్నవరం ట్రిప్కి వెళ్ళాం ఫ్యామిలీ అందరం. మీకు కూడా చూపిస్తాను. అన్నవరం ఇంకా లోవ కూడా వెళ్ళాం. లోవ అంటే తెలుసు కదా మీకు, తలుపులమ్మ అమ్మవారు ఉంటారు. మేము అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళడం. చూడండి అన్నవరం అంతా ఎలా ఉందో. చాలా అర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా కూల్గా చాలా బాగుంది వెదర్. నెక్స్ట్ మేము వ్రతంకైతే వెళ్ళాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వ్యూ అంతా చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 6:30కే అలా ఉంది ఆ ప్లేస్ అంతా. మేము వ్రతానికి టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా వ్రతం కూడా మీకు అంతా చూపిద్దాం, ఎలా ఉంటుందో ఏంటో అని. నాకు కుదిరినట్టుగా వీడియో అయితే షూట్ చేశాను. చూడండి స్కిప్ చేయకుండా, నచ్చితేనే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటారు. మేమైతే టికెట్స్ తీసేసుకున్నాం. టికెట్స్ తీసుకుని లోపలికైతే వ్రతానికి స్టార్ట్ అవుతున్నాం. చూడండి, వ్రతం చేసే ఏరియా అంతా వస్తూ ఉన్నారు భక్తులు. ఇవంతా ఈ గ్రౌండ్ అంతా ఫుల్గా వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది వస్తూ ఉన్నారు. ఫైనల్గా వచ్చేసిన తర్వాత వ్రతం అయితే స్టార్ట్ చేస్తారు. మోస్ట్లీ టైం వచ్చి 8:30 అలా అవుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ వ్రతం అయితే ఎలా చేస్తున్నారో చాలా బాగా అనిపించింది. మొత్తం గ్రౌండ్ అంతా ఫాస్ట్గా ఫుల్ అయిపోయారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి పంతులు గారి మాటల్లోనే వ్రతం ఎలా అయితే జరిగిందో మీకు చూపిస్తాను. చూడండి. ఒక అరటి పట్టు దీపం ముందు దగ్గర నేల మీద పెట్టండి. రెండవ అరటి పట్టు కొద్దిగా తొక్కవలిచి మండపంలో దీపం దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేయండి. అందరూ దీపానికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మండపం ఏర్పాటు చేసుకుని వ్రతం ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఏకదండంతో గట్టిగా పైన 2వ అంతస్తులో గర్భాలయంలో సత్యనారాయణ స్వామి ఉన్నారు. నామస్మరణ చేయడానికి ప్రయత్నం చేయండి. గోవిందా గోవిందా గోవిందా. అందరూ కూడా మండపం మీద ఉండే వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. మీ ఇష్టమైనటువంటి భగవంతుడిని మనసులో స్మరించుకోండి. మహారాజయ నమః, మహాసత్య నమః, శ్రీ గురుభ్యో నమః, సవాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. తదేవ లగ్నం దినం తదేవ కాలం తదేవ తదేవ విద్యావరం తదేవ తదేవ లక్ష్మీ తదేవ స్మరామి. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. నీల గ్లాసులో వేసిన తమలపాకు మగవారు ఎడమ చేతితో పట్టుకోండి. ఎడమ చేతితో తమలపాకుతో నీళ్ళు కుడి చేతిలో పోసుకుని 3 సార్లు తాగాలి. ఆజన్యావం కేశవాయ స్వాహ 3 సార్లు విడివిడిగా తాగాలి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4వ వారి చేతిలో పోసుకుని నేల మీద చేతులు పట్టుకోవాలి. గోవిందాయ నమః. మీ కుడి చేతిలో తమలపాకులతో నీళ్లు ఆడవారి కుడి చేతిలో పోయాలి. వారి చేత కూడా ఆచరణ చేయించాలి. 3 సార్లు తాగాలన్నా. ఆజన్యాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4వ వారి చేతిలో పోసుకుని నేల మీద వదిలిపెట్టండి. గోవిందాయ నమః. స్వామివారికి ఆనందించారు. అందరూ హారతి కళ్ళ కట్టుకోండి. గట్టిగా అందరూ హారతి కళ్ళ కట్టుకోండి. విష్ణు మధుసూదన చెప్పండి. అందరూ మహా యజమాన కృష్ణపక్ష సప్తమ్యా మహాప్రవణి బృహస్పతివాదనే సురక్షిత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విజయశ్రీయాం సుఖదౌ శ్రీమాన్ శుభదాహ. అందరూ నమస్కారం చేసుకోండి. మగవారు మీ గోత్రం పైకి చెప్పుకోండి. యజమానస్య గోత్రస్య పేరు చెప్పుకోండి. నామధేయస్య. ఆడవారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య. పిల్లలు ఉంటే పిల్లల పేరు కూడా చెప్పుకోండి. సముద్రకస్య సముద్రికస్య. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాభయారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం మనస్సంకల్పసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం. అందరూ చెప్పండి. అన్యోన్య దాంపత్యత ఫలసిద్ధ్యర్థం, మమ వంశాయోగాభివృద్ధ్యర్థం, వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం. సత్యనారాయణ స్వామి దేవతాం సత్యనారాయణ స్వామి దేవతా దివ్య సర్వ సత్యమేషు వర్తతే. చేయండి.
కమలపాకులు గ్లాసులోనే ఉంచి మగవారు నీళ్లు తిప్పండి. గంగేయమున జల పదార్థ కమలపాకులో నీళ్లు ఒక్కసారి లోకం మనస్పత్యం వేదికనాథ ఆగ్రహ్యస్సర్వ దేవానాం దుఃఖోయం ధృతాం మహాగణాధిపతయే నమః ధూపమాత్రాపయామి. వినాయకుడికి పొగలు పెట్టిన తర్వాత దీపం పొంది దగ్గర పెట్టిన అరటిపండికి కూర్చోండి. దీపం పొంది దగ్గర పెట్టుకున్న అరటిపండికి కూర్చోండి. అరవత్తు ధూపమాత్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. నేల మీద నీటి చుక్క వదిలిపెట్టండి. శుద్ధాసనం సమర్పయామి. వినాయకుడి పక్కనే పెట్టిన అరటిపండు మీద నీరు చల్లండి. సత్యం పెట్టండి. ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ దానాయ స్వాహ మానాయ స్వాహ. అందరూ నమస్కారం చేసుకోండి. నైవేద్యం సమర్పయామి. అందరూ కూడా గట్టిగా మంత్రం బయటికి చెప్పండి. వినాయకం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్వామివారి ప్రతిమ మీద వేసి నమస్కారం చేయండి. ప్రతిష్టాపన ముహూర్తా శుభముహూర్తోస్తు. ఆడవారు పైన చేతితో పట్టుకోండి. ఒక బంగారు గిన్నెల అక్షతలు ఆడవారు మగవారు చేతికి ఇవ్వండి. మగవారు చెప్పండి. సత్యదేవాయ నమః గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతువే నమో నమః. నమస్కారం చేసుకోండి. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. కొబ్బరికాయ పీచు మీకేసి వచ్చేటట్టు 5 కొబ్బరికాయలు మండపం మీద పెట్టుకోండి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచరణం సమర్పయామి. స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచరణం సమర్పయామి. నేల మీద నీటి చుక్క వదిలిపెట్టండి. నేల మీద ఒక నీటి చుక్క వదిలిపెట్టండి. మళ్ళా కొద్దిగా పత్రి చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. వేద సత్తు సమాజం సమర్పించి సత్యదేవాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం పుణ్యాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. సత్యనారాయణ స్వామి బ్రహ్మణ్యం నమః. నారాయణ సర్వపుష్పాక్షరం కుంకుమం సమర్పయామి. పళ్ళెము నేల మీద పెట్టండి. ముందు దగ్గర 2 గిన్నెలు అక్షంతలు వేసి దీపం ముందు అక్కడే ఉంచి కుడి చేతితో స్వామివారికి దీపం పెట్టండి. దీపం ముందు అక్కడే ఉంచి కుడి చేతితో స్వామివారికి దీపం పెట్టాలి. బ్రాహ్మణో సాక్షాత్ నేల మీద నీటి చుక్క వదిలిపెట్టండి. శుద్ధాచరణం సమర్పయామి. మీరు ఎంతమంది వచ్చారో అన్ని అరటిపళ్ళు మండపం మీద ఖాళీ ఉన్న చోట పెట్టుకోండి. ఎంతమంది అయితే వచ్చారో అన్ని అరటిపళ్ళు మండపం మీద ఖాళీ ఉన్న చోట పెట్టుకోండి. నమస్కారం చేసుకోండి. ఎవరికి నైవేద్యం సమర్పయామి. కొద్దిగా పత్రి కలిసి మీద వేసి నమస్కారం చేయండి. నా అభ్యాసం ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా వ్రతం అయితే ఎంత చక్కగా జరుగుతుందో. మరి స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించుకున్న, వినిన, చూసిన అందరికీ శుభం కలుగుతుంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము దర్శనం కూడా చేసేసుకుని బయటకు వచ్చేసాం. చూడండి బయట వ్యూ అంతా ఇలా ఉంది. ఇంకేంటి, మీలో ఎంతమందికి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టం? ప్లీజ్ కామెంట్ చేయండి. మాకైతే చాలా చాలా ఇష్టం. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగడం జరిగింది మెయిన్ టెంపుల్ దగ్గర. నెక్స్ట్ అక్కడి నుంచి మేము లోవాకి అయితే స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇక్కడికి తలుపులమ్మ లోవా టెంపుల్ కూడా దగ్గరని తెలిసి మేము అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం. చూడండి టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11:30 అలా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను.
చూస్తున్నారా, అదే ఆలయం వచ్చేసాం. కొండపైన అమ్మవారు ఉంటారంట. స్టెప్స్ మార్గంలో వెళ్ళాలి, పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పక్కనే లిఫ్ట్ మార్గం ఏదో ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. అంటే పైకి ఎక్కలేని వాళ్ళ కోసం ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారంట. కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మేమైతే మెట్ల మార్గం ద్వారా దర్శించుకోవడానికి అమ్మవారిని వెళ్తున్నాం. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత అవి అంతా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా, ఓకేనా? చూస్తున్నారా, ఇదే మెయిన్ ఆలయం. లోపలైతే అమ్మవారు ఉన్నారు. దర్శించుకుని మేము బయటికి వచ్చేసాం. తలుపులమ్మ లోవా అని ప్రసిద్ధి ఈ ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్తారు. ఇలా ఎంతమందికి ఈ ఆలయం గురించి తెలుసు, ఎన్నిసార్లు వచ్చి ఉంటారు, ప్లీజ్ కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం దర్శించుకున్నాం. అన్నవరం నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది ఈ ఆలయం. చాలా అంటే చాలా ఫేమస్ ఈ అమ్మవారు. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మా డివోషనల్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా. చూస్తున్నారు కదా, ఆలయం పైన కాసేపు కూర్చున్నాం. పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి. మేము కింద నుంచి వచ్చిన దారి అంతా. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మా వీడియోస్ ఇలా కుదిరినప్పుడైనా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చూడండి, మా శ్రావణి కామెడీ చేస్తుంది వీడియో ముందు. వ్యూ చూస్తున్నారు కదా, పైనుంచి ఆ కొండల మధ్య ఆలయం ఎంత బాగుందో. పైన అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, కొండల మధ్యలో ఈ ఆలయం ఎంత బాగుందో కదా. మీరు కూడా తప్పకుండా వన్ టైం అయినా విజిట్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని షేర్ చేస్తున్నాను. నచ్చితే చూడండి, స్కిప్ చేయకుండా. మీకు తెలుస్తుంది కదా కొంత ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.